అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? న్యాయమైన డబ్బు. కోటయ్య 20 ఏళ్ల వయసువాడు. వాడికి అంతగా చదువు అబ్బలేదు, కానీ మాట తీరు మంచిది. అందుచేత ఊళ్ళో అందరూ వాడి చేతనే పనులు చేయించుకునేవారు. అయితే వాడు మొహమాటస్తుడు కావటంతో డబ్బు సరిగ్గా ఇచ్చేవారు కాదు. ఈ కారణం వల్ల కోటయ్య తన అవసరాలకు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. ఆ ఊళ్ళోనే ఉండే లక్ష్మి అనే అమ్మాయి మీద వాడికి అభిమానం కలిగింది. లక్ష్మి కూడా వాడంటే ఇష్టమేనన్నది. కానీ లక్ష్మి తండ్రి కోటయ్యను పిలిచి, ఒరే కోటయ్య, నువ్వు బొత్తిగా నోరు లేనివాడివి. అటువంటి నువ్వు పెళ్ళాన్ని సుఖపెట్టలేవు. నీకు కనీసం 2 ఎకరాల పొలమైనా ఉంటే కానీ నా కూతురునివ్వను అన్నాడు. ఇది విని కోటయ్య దిగాలు పడిపోయాడు. అప్పుడు లక్ష్మీ వాణ్ణి చాటుగా పిలిచి, అలా బెంబేలు పడిపోకు. నువ్వంటే మా నాన్నకు ఇష్టమే. మా నాన్నకు ఒక జరీకండువా తెచ్చిచ్చావంటే చాలు, మన పెళ్ళికి ఒప్పుకుంటాడు అని చెప్పింది. కోటయ్య వెంటనే ఊరి షావుకారు ఇంటికి వెళ్ళి తనకొక జరీకండువా కావాలని అడిగాడు. అలాగే కండువా ఇస్తాను, 4 వెండి కాసులు తీసుకురా అన్నాడు షావుకారు నిర్మోహమాటంగా. లోగడ కోటయ్య షావుకారుకు ఎన్నో పనులు చేసి పెట్టాడు. షావుకారు వాడికి సరిగ్గా డబ్బివ్వలేదు. కానీ వాడివాళ ఒక జరీకండువా కావాలనేసరికి డబ్బు తెమ్మన్నాడు. కోటయ్య మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళి ఊళ్ళో ఒక్కొక్కరిని తనకు 4 వెండి కాసులు కావాలని అడిగాడు. ఒక్కరు కూడా ఉదారబుద్ధి చూపలేదు. కోటయ్య నిరుత్సాహపడినా ఆ రోజు నుండి మరింత కష్టపడి సరిగ్గా తిండి కూడా తినకుండా 2 వారాలు గడిచేంతలో 4 వెండి కాసులు కూడబెట్టగలిగాడు. తరువాత వాడు ఆ డబ్బు తీసుకుని షావుకారింటికి వెళ్ళి డబ్బు చెల్లించి జరీకండువా తీసుకున్నాడు. వాడు ఆ కండువాతో లక్ష్మి ఇంటికి వెళ్ళగానే లక్ష్మి తండ్రి దాన్ని చూసి ఎంతో ఆనందపడి, చాలా కాలానికి నా కోరిక తీరింది. నీకు కూడా ఏదైనా కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. లక్ష్మిని నాకిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు కోటయ్య. వెంటనే లక్ష్మి తండ్రి, నీ మనసు మంచిది. నా మనసు ఇంతగా సంతోషపెట్టిన నీకు దేవుడు తప్పక మేలు చేస్తాడు. నిన్ను పెళ్ళాడితే నా కూతురు సుఖపడుతుంది. రేపే మీ పెళ్లి జరిపిస్తాను అన్నాడు. అయితే ఈలోగా ఒక విచిత్రం జరిగింది. కోటయ్యకు జరీకండువా అమ్మిన షావుకారు కొడుక్కు కొద్ది రోజులుగా జబ్బుగా ఉంది. వ్యాధి ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు. వైద్యుల వల్ల పని జరగడం లేదని షావుకారు ఒక సాధువు దగ్గరకు వెళ్ళాడు. సాధువు షావుకారు కొడుకును చూసి షావుకారితో, నువ్వు చేసిన పాపాలే నీ కొడుకును వ్యాధి రూపంలో బాధిస్తున్నాయి. దీనికి నేను మందిస్తాను. అందుకు గాను నువ్వు నాకు డబ్బివ్వాలి అన్నాడు. షావుకారు మారు పలక్కుండా అందుకు ఒప్పుకున్నాడు. సాధువు అప్పటికప్పుడే అతని కొడుకు మందిచ్చాడు. షావుకారు అన్న ప్రకారం సాధువుకు డబ్బిచ్చాడు. కానీ వారం గడిచినా షావుకారు కొడుకు వ్యాధి తిరుగుముఖం పట్టలేదు. ఇది చూసి సాధువుకు చాలా ఆశ్చర్యం కలిగింది. షావుకారు తన కొడుకు పరిస్థితికి దిగులు పడసాగాడు. నీ డబ్బు న్యాయంగా సంపాదించింది కాదు, అందుకే నా మందు పనిచేయడం లేదు అన్నాడు సాధువు. నేనేం చెయ్యాలి స్వామి అన్నాడు షావుకారు దిగులుగా. న్యాయమైన సంపాదనకే నా మందు ఫలితం ఇస్తుంది. నువ్వు షావుకారువు కదా, రోజూ ఎందరో నీకు డబ్బు తెచ్చిస్తుంటారు. అలా ఇచ్చిన వాళ్ళ పేర్లు గుర్తుంచుకొని డబ్బు నాకు ఇస్తూ ఉండు. న్యాయమైన సంపాదన నా చేతిలో పడగానే నీ కొడుకు వెంటనే జబ్బు నయమైపోతుంది అన్నాడు సాధువు. షావుకారు అలాగే చెయ్యసాగాడు. అతను కోటయ్య ఇచ్చిన 4 వెండి కాసులు సాధువుకు ఇవ్వగానే అంతవరకు మైకంలో ఉన్న కొడుకు చటుక్కున లేచి కూర్చున్నాడు. ఇదే న్యాయమైన డబ్బు.
నువ్వు ఎవరి దగ్గరైతే దీన్ని తీసుకున్నావో అతడికి వెంటనే తిరిగి ఇచ్చెయ్యి, మరెవరికైనా ఉపయోగపడుతుంది అన్నాడు సాధువు. షావుకారు వెంటనే ఆ 4 వెండి కాసులు కోటయ్య ఇంటికి పంపేశాడు. ఈలోగా అతడి ఇంటికి గ్రామకరణం వచ్చాడు. ఆయన కొడుకు ఏదో జబ్బు చేసింది. షావుకారు సాధువునెవర్నో పిలుచుకువచ్చాడని తెలిసి కరణం చూడటానికి వచ్చాడు. షావుకారు కొడుకు జబ్బు నయమవ్వడం చూసి కరణం సాధువును తన ఇంటికి రావలసిందిగా కోరాడు. సాధువు కరణం ఇంటికి వెళ్ళి ఆయన కొడుకును చూసి, నీ పాపాలే వీణ్ణి జబ్బు రూపంలో బాధిస్తున్నాయి. నీ ఇంట్లో న్యాయమైన డబ్బు ఉంటే నేనిచ్చే మందు పనిచేస్తుంది అని కరణం కొడుకు నోట్లో ఏదో భస్మం వేశాడు. కరణం ఆయనకు 10 వరహాలిచ్చాడు. కానీ కరణం కొడుకు అలాగే మైకంలో పడి ఉన్నాడు. ఈ ఊళ్ళో ఎవరి వద్ద న్యాయమైన డబ్బు ఉన్నట్టు లేదే, ఇది చాలా విచారపడవలసిన విషయం అన్నాడు సాధువు. షావుకారు కొడుకు జబ్బు కోటయ్య డబ్బుతో నయమయ్యింది కదా, నేను వాడి దగ్గరకు వెళ్ళి ఆ డబ్బు తీసుకువస్తాను అన్నాడు కరణం బయలుదేరుతూ. సాధువు ఆయన్ను ఆగమని, నేను చెప్పేది జాగ్రత్తగా విను. కోటయ్య షావుకారుకు 4 వెండి కాసులిచ్చాడు. అవి న్యాయమైనవే అనడంలో సందేహం లేదు. కానీ షావుకారు వాటిని కోటయ్యకు బహుమానంగా ఇచ్చేశాడు. అందువల్ల అది ఇప్పుడు న్యాయమైన డబ్బు కాదు. కోటయ్య దగ్గర ఇంకేమైనా డబ్బుంటే అది తీసుకురా అన్నాడు. కరణం కోటయ్య ఇంటికి వెళ్ళి సాధువు చెప్పింది వాడికి చెప్పాడు. కోటయ్య విచారంగా, అయ్యా, నేనేం చేసేది? నా దగ్గర ఈ 4 కాసులు తప్ప మరే డబ్బు లేదు అన్నాడు. చేసేది లేక కరణం కోటయ్య ఇచ్చిన ఆ 4 వెండి కాసులే తీసుకుని సాధువుకు జరిగిందేమిటో చెప్పకుండా ఆయనకిచ్చాడు. సాధువు చేతిలో ఆ డబ్బు పడగానే కరణం కొడుకు మంచం మీద లేచి కూర్చున్నాడు. వాడి జబ్బు చేత్తో తీసేసినట్లు మాయమయ్యింది. కరణం ఆశ్చర్యపోయి సాధువుతో, స్వామి, కోటయ్య డబ్బులో ఏదో మహిమ ఉండి ఉండాలి. వాడి దగ్గర ఇంకే డబ్బు లేదంటే షావుకారు వాడికి తిరిగి ఇచ్చిన డబ్బే తెచ్చి మీకిచ్చాను అన్నాడు. ఇది విన్న సాధువు కోపంగా, అంటే దీని అర్థం షావుకారు ఈ డబ్బును న్యాయంగానే కోటయ్యకు ఇవ్వవలసి ఉన్నదన్నమాట. నేనేదో ధర్మబుద్ధి కొద్దీ బహుమానంగా ఇచ్చాడనుకున్నాను. అన్యాయంగా మరొకరి డబ్బు తమ వద్ద ఉంచుకునే వాళ్ళందరికీ ఇలాగే జబ్బులు చేస్తుంటాయి. న్యాయమైన సంపాదన మాత్రమే వాళ్లను కాపాడగలదు అని వెళ్ళిపోయాడు. సాధువు చెప్పిన హెచ్చరిక కరణం ద్వారా ఊళ్ళో అందరికీ తెలిసింది. వాళ్లల్లో ప్రతి ఒక్కడూ కోటయ్య చేత అంతో ఇంతో పని చేయించుకొని వాడికి సరిగ్గా డబ్బివ్వని వాళ్లే. ఆ కారణం వల్ల ఊరి వాళ్ళంతా కూడబలుకొని కోటయ్యకు 1 ఇల్లు, 2 ఎకరాల పొలం కొనిపెట్టారు. కోటయ్య లక్ష్మిని వివాహం చేసుకుని కష్టపడి వ్యవసాయం చేస్తూ సుఖంగా బ్రతికాడు. న్యాయమైన సంపాదన మహిమను కళ్ళారా చూసి ఉండటం వల్ల తరువాత ఊరి ప్రజలందరూ న్యాయ మార్గాన బ్రతుకుతూ ఏ జబ్బుల బాధ లేకుండా హాయిగా ఉన్నారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.